రాష్ట్రంలో జిఎస్టీ వసూళ్లు -2% పడ్డాయంట కిందటి ఏప్రిల్కి ఈ ఏప్రిల్కి. మరి ఏంటనేది తెలుసుకోవాలి కదా. పక్క రాష్ట్రాలైనటువంటి సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 12% పెరిగింది, కర్ణాటకలోనేమో 14% పెరిగింది జిఎస్టీ వసూళ్లు. మన రాష్ట్రంలో ఎందుకు పెరగట్లేదు? అప్పులు కూడా బాగానే పెంచుకుంటున్నాం కదా. అప్పులు పెరుగుతున్నప్పుడు ప్రజల దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి కదా. ప్రజల దగ్గర నమ్మకం ఉన్నైనా లేదా? అరే రేపు పొద్దున్న డబ్బులు వస్తాయన్న నమ్మకం ఉంటే కదా ఖర్చు పెడతారు. అలా ఖర్చు పెట్టిన దానికి జిఎస్టీ వసూలు ఖచ్చితంగా అవుద్ది కదా. ఎందుకు లేదు? ప్రజల్లోనూ నమ్మకం లేకపోయా, ప్రభుత్వంలోనూ నమ్మకం లేకపోయా. అంటే ఇంత పనులు జరుగుతుంటే పోనీ అప్పులు చేసేసి పనులు జరుగుతున్నాయంటే ఆ పనులకైనా జిఎస్టీ ఉంటుంది కదా. అది కూడా వసూలు అవ్వట్లేదంటే చేసిన అప్పులు ఎక్కడికి పోతున్నాయి? చేసిన అప్పులు డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు ప్రజలకు పంచట్లేదండి, వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. సరే, ఈ అప్పులు తెచ్చిన డబ్బులతోటి పనులు జరుగుతున్నాయి అంటున్నారు కదా, అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు కదా. అభివృద్ధికి కూడా ఏదైనా కొన్నా కానీ ఇవ్వాలి కదా, జిఎస్టీ కట్టాలి కదా. అదైనా ఎక్కడ పోయింది? ప్రజలు మనం జిఎస్టీతో పాటే కదా బిల్లులు కూడా ఇస్తారు. జిఎస్టీ నెంబర్ కూడా ఉండాలంటున్నారు కదా ఇప్పుడు కాంట్రాక్టర్లకి. ఏమైపోయినాయి? ఆ డబ్బులంతా ఏమైపోతుంది? జిఎస్టీ ఎందుకు వసూలు అవ్వట్లేదు? మన రాష్ట్రంలో జిఎస్టీ ఎందుకు పెరగట్లే? జిఎస్టీ ఆదాయం ప్రజలందరూ, మీరు ఓటేశారు కదా, ఓటేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి ఒకసారి. ఏ పార్టీకి ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆదాయం, జిఎస్టీ ఆదాయం ఎందుకు పెరిగింది? ఈ ప్రభుత్వంలో ఆదాయం ఎందుకు పెరగట్లే? అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? అప్పులు పెరుగుతుంటే ఆటోమేటిక్గా జిఎస్టీ ఆదాయం కూడా పెరగాలి కదా. ప్రజలకు పంచట్లేదండి, సరే ప్రజలకు పంచట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి లాగా, ఓకే ఒప్పుకుంటాం. ప్రజలకు పంచకుండా అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు కదా. అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో అయినా జిఎస్టీ రావాలి కదా. రోడ్డు ఏదైనా కొంటాడు కదా, కాంట్రాక్టర్ కొన్న ప్రతిదానికి జిఎస్టీ కట్టాలి కదా అతను. మరి అదేనే ఇది ఆలోచించుకోండి.